దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. అందరూ ఈ శనివారం వాస్తవంలో ప్రభుత్వంగా దేవుని దగ్గరికి మనం చేర్చగలము. దేవుని మాటలు వినడానికి మనకు ఇష్టత కలిగిన వారుగా దేవుని పాదాలు కూర్చున్నాం. మన దేవుడు మనతో మాట్లాడడానికి ఈ దినములు ప్రభువు మనతో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 7వ అధ్యాయం 36-37 అప్పుడు ఆయన ఇది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించారు. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేస్తూ ఈయన సమస్తమును బావుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు వినినట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగా చేస్తున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు తూరు ప్రాంతం విడిచి సీదోన ద్వారా తెగపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చారు. అప్పుడు వారు చెవుడు గల నత్తి మధ్య ఒక నాయకులకు వచ్చి వారి మీద చేయి ఉంచమని ఆయనను వేడుకోరు. జనసమూహం నుండి ఆయన వారిని ఏకాంతములకు తోడుకొని వారి చెవులలో తన వేలు పెట్టి మూవేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులు ఎత్తి నిట్టూర్పు విడిచి వాటితో చెప్పారు. ఆ మాటకు తెరుగుపడమని అర్థం. అంతటా వారి చెవులు తెరవబడి వారి నాలుక నరములు సరళి వారు తేటగా మాట్లాడాల్సిందారు. చాలు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు తూరు ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ఆ తూరు ప్రాంతంలో అపవిత్రాత్మకమైనటువంటి చిన్న కుమార్తె గల ఒక స్త్రీని ఆయన కూర్చుని ఆయన పాదములను పడి ఆమె క్రీస్తు దేశస్తురాలు. ఆ దయ్యమును వెళ్ళగొట్టమని యేసు ప్రభుని వేడుకుంది. ఆమెను చూసినటువంటి ఆయన ఆమెను చూసి పిల్లలు ఎదుట తృప్తి పొందగలను, పిల్లల నుండి తీసుకుని ఒక పిల్లలకు వేయడం యుక్తము కాదు. అందుకే ఆమె నిజమే ప్రభావ, అయితే కుక్క పిల్లలు కూడా వాళ్ళ కింద ఉండు, పిల్లలు పడబోయే రొట్టె ముక్కలు తినడు కదా అని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళు, దైవుని కుమార్తె వదలకున్నదని మీతో ఆమెతో చెప్పారు. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మనసు మీద పండుగ నుండి దైవ వదలి ఉండటయో చూసి ఇది ఒక అద్భుతము. ఎక్కడ జరిగింది అంటే తూరు ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత దాన్ని విడిసి ప్రభువారు మళ్ళీ ఎక్కడికి వచ్చారన్నమాట. తెగపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వరకు ఆయన అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి అనేక మంది జనసమూహంలో ప్రభు దగ్గరికి రావడం జరిగింది. ఆ జనసమూహంలో ఒకరు
చెవుడు నత్తి గలవారి ఆయన వరకు తోడుకుని వచ్చారు. వారి మీద చేయవచ్చుమని ఆయన్ని వేడుకుంటున్నారు. ఇప్పుడు ప్రభు వారు ఏం చేశారంటే ఆ జనసమూహం నుండి అతన్ని ఏకాంతంలోనికి ఆయన్ని తోడుకుని వెళ్ళారు. ఆ ఏకాంతంలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన యొక్క చెవులలో వేలు పెట్టి మూవేసి వారి నాలుగు మంది ఆకాశం వైపు కనులెత్తి మరి ప్రభువారు నిట్టూర్పులు విడుస్తూ ఆయన ఏం చేశారంటే ప్రార్థనలు చేశారు. అప్పుడు ప్రభువు చేసిన ప్రార్థనను బట్టి అతని యొక్క చెవులు తెరవబడ్డాయి. అతని నావుగా సడలించి అతను మాట్లాడటము జరిగింది. ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక్కడ జరిగినప్పుడు ప్రభు ఏం చేశారు అంటే దీన్ని ఎవరికి మీరు చెప్పకూడదు అని చెప్పారు. ఎందుకని ప్రభు మాట చెప్పారంటే జనసమూహము మరి ప్రభు దగ్గరికి అనేక మంది స్వస్థతల కొరకు లేకపోతే అనేకమైన బాధలు తీర్చుకోవడానికి వచ్చేస్తున్నారు. అంటే ఒకరికి ఒక కార్యం జరిగింది అంటే ఆ కార్యం అందరికి చెప్పుకుంటున్నారు. వారు కూడా అందరి దగ్గరికి ఈ స్వస్థత కొరకే వస్తున్నారు. అందుకే ప్రభు అన్నాడు ఎవరికి ఈ విషయాన్ని చెప్పకూడదు అన్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అతడు బాగుపడుట ఎలాగో బాగుపడ్డాడు. నేటి దినాల్లో కూడా మనం కూడా ప్రభు దగ్గర మన కుటుంబాలు బాగుపడాలని అంటే మన పిల్లలు కానీ భర్త కానీ లేక ప్రభు దగ్గరకు వచ్చిన మనం కానీ బాగుపడాలని మనందరూ కూడా ఆశపడుతున్నాం. అయితే ఎలా బాగుపడతాం, ఎలా దేవుడు ఈ స్వస్థతను దేవుడు మనకిస్తారు అనేది నేను కొన్ని వాక్యాల ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఒకటి మనం ఎలా బాగుపడతాం అంటే ఒకటి మనము దేవుని ద్వారా మనము బాగుపడతాం. ఒకటి దేవుని ద్వారా మనం ఏమవుతామన్నమాట బాగుపడతాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుతాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యము. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకునని 3వ దినమున మనలను స్థిరపరచు. చాలు. ప్రభు ఏం చేస్తాడంట? మనలను దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. అంటే ప్రభు తన పిల్లలను ఏం చేస్తాడంట? బ్రతికిస్తాడు. ఆ తరువాత బ్రతికిన వారి దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. అంటే ప్రభు ద్వారా దేవుని పిల్లలకి ఏం కలుగుతుందన్నమాట? బాగుపడటం అనేది, బ్రతకటం అనేది, స్వస్థత అనేది దొరుకుతుంది. అది ఎవరి ద్వారా దొరుకుతుంది? ప్రభు ద్వారా దొరుకుతుంది. వాళ్ళు అదే నమ్మారు, ప్రభు దగ్గరకు వచ్చారు. అయ్యా నా కుమారుడు మీద చేతులు ఉంచి నా కుమారుడిని చేయాలి, బాగు చేయమని చెప్పేసి వారు అడిగారు. ప్రభు ఏం చేశారు? ఆ జనసమూహానికి వెలుపలకు తీసుకువెళ్ళారు ఎడారిలోకి. అక్కడ ఏం చేశారంటే తన కొరకు ప్రభు వారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే తన చెవుల్లో వేలు పెట్టాడు, మూవేశాడు. అలాగే తన నాలుకను దేవుడు మూటాడు. దేవుడు తన చక్కని స్వస్థత దేవుడు ఇచ్చాడు. అట్లాగే మనం కూడా ప్రభు దగ్గరికి మన విశ్వాసం వచ్చినప్పుడు మనకు దేవుడు తప్పకుండా మనల్ని బాగు చేస్తాడు, లేక మనం దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడని వాక్యం చాలా తేటగా మనకు బోధిస్తుంది. మనకు బోధిస్తుంది. స్వస్థత వాస్తవే. అది దేవుడి ద్వారా తప్పకుండా మన జీవితాలలో, మన ప్రార్థనకు, మన భక్తికి దేవుడు చక్కని స్వస్థత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏమిటంటే 2 దినములైన తర్వాత బ్రతికిస్తారన్నాడు కదా.
అంటే ఇప్పుడు దేవుడు తన మాటలు ఏం చేస్తున్నాడు? దేవుడు అక్కడ దేవుడు స్థిరపరుస్తాడు. అంటే దేవుడు తన మాటలను అక్కడ నెరవేరుస్తున్నాడు. అయితే ఎవరైతే దేవుని మాటలను నమ్ముతారో ఆయన మాటలు వారిని ఏం చేస్తాయి? బాగు చేస్తాయి. ఆయన మాటలు వారిని ఏం చేస్తాయి? స్వస్థపరుస్తాయి. ఆయన మాటలు వారిని ఏం చేస్తాయంటే ఆ బాధ నుండి పరిపూర్ణంగా వారిని విడుదలను కలుగు చేస్తాయి. కనుక యేసు ప్రభు యొక్క మాట నేను బాగు చేస్తుంది. ప్రభు యొక్క మాట ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఇక్కడ ఏమంటాడు? ఎఫ్ఫతా కదా, ఆయన కన్నులెత్తి నిట్టూర్పు విడిసి, ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పుడు విడిసి ఎఫ్ఫతా అనే వానితో చెప్పినప్పుడు ఆయన కన్నులు, ఆ చెవులు తెరవబడ్డాయి. ఆయన నాలుక సడలించాడు. చక్కగా ఆయన బాగుపడ్డాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు. అట్లాగే మనము కూడా దేవుని మాట విన్నప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఒకటేనా? మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. రెండవది, కన్నీటి ప్రార్థన ద్వారా మనం బాగు చేయబడతాం. రెండవది కన్నీటి ప్రార్థన ద్వారా, అంటే దేవుని మాట వినడం ద్వారా బాగుపడతాం. కన్నీటి ప్రార్థన ద్వారా కూడా మనం ఏం చేయబడతామంట? బాగు చేయబడతాం. రాజుల 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం చదువుతాం. రాజుల 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుడి వైపు గోడ కట్టు తన ముఖమును తిప్పి కన్నీళ్లతో దేవుడి దగ్గర ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట? తన కన్నీటి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడట. అంగీకరించి ఏం చేశాడు? ఆయన్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. మరలా తిరిగి అతడు దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళడానికి దేవుడి అవకాశంను దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుని కూడా మనకు ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యాధులు, లేక ఎన్ని బాధలు వచ్చినా మనము ఒకటి దేవుని మాట వింటే బాగుపడతాం. రెండవది కన్నీటితో మనం విశ్వాసంతో ప్రార్థనలు చేస్తే ఖచ్చితంగా దేవుడు మనలను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక కన్నీళ్లతో సమస్తము కూడా సాధ్యమవుతుంది, బాగు చేయబడుతుంది అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే వాక్యము ద్వారా కూడా మనం ఏం చేయవచ్చు? బాగుపడవచ్చు. దేవుని వాక్యమును వినటం వలన కూడా మనం ఏం చేయవచ్చు అన్నమాట? బాగుపడవచ్చు. కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుతాం. 107వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుతాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించారు. చాలు. ప్రభు ఏం చేస్తున్నాడట? తన వాక్కును పంపి వారు ఏం చేశాడట? బాగు చేశారు. అంటే ఆదిమ సంఘములో కూడా వాక్యమును వింటుంటేనే బాగుపడేవారట. ఆదిమ సంఘములో కూడా ఏం చేసేవారు? వాక్యమును వింటుంటేనే వారు బాగుపడిపోయేవారు. ఎస్కేల్తో దేవుడు మాట్లాడతాడు. లోయలో పడినటువంటి ఆ ఎముకలు ఏమైతే ఉన్నాయో అవి బ్రతుకుతాయా అని అడిగినప్పుడు
అది నీకే తెలుసు నాయనా అని చెప్పినప్పుడు వాటితో నీవు మాట్లాడు. నీవు మాట్లాడితే అవి బ్రతుకుతాయి అని చెప్పినప్పుడు ఇరువయ వాటితో మాట్లాడినప్పుడు వాటికి నరములు, కండములు, అలాగనే మాంసము, అలాగే చర్మము ఇవన్నీ వచ్చి ఆ ఎరువుని అంటే కదులుతున్నాయంట. కదులుతుంటే ఆ లోయలో శబ్దం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం మనుషులను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది కదా. అందుకు మనం దేవుని మాట విన్నా మనం బాగుపడతాం, దేవునికి ప్రార్థన చేసినా బాగుపడతాం, ఆయన వాక్యమును మనం విన్నా మనం బాగుపడతాం కదా. ఆయన వాక్యాన్ని మనం వింటున్నా మనకేమొస్తుందన్నమాట? స్వస్థత అనేది దేవుడు మనకు ఇస్తాడు. అందుకే ఆదిమ సంఘంలో ఎక్కువగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుని వాక్యాన్ని వారు ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళు. ఆ వాక్యము ద్వారా వారు ఏమైపోయేవారంటే వారు స్వస్థత పొందేవాళ్ళు. వారు ఉన్నటువంటి వారి బలహీనత నుంచి వారందరూ కూడా విడుదలను వారు పొందేవారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా కూడా మనము బాగుపడతాం. విశ్వాసము ద్వారా కూడా మనం ఏమవుతాం? స్వస్థత వస్తుంది. విశ్వాసము ద్వారా కూడా మనం బాగుపడతాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. ధైర్యముగా ఉండుము. చాలు. ఇక్కడ ఈ కనాను స్త్రీ ఆమె యొక్క విశ్వాసము గొప్పది. ఆమె యొక్క విశ్వాసము గొప్పది. ప్రభు అంటున్నాడు కదా ఆమెతో, కుమారి నీవు ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నేనేం చేస్తుంది? బాగు చేస్తుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. మరి ప్రభు మీద మనకేముండాలి అంటే విశ్వాసము మనకు ఉండాలి. అంటే నీ వింటున్న వాక్యము నీకు మేలు చేస్తుందని, నీ ప్రార్థన నీకు మేలు చేస్తుందని, అలాగే నీ దేవుని యొక్క మాటలు నీకు మేలుని చేస్తుందని, ఏ దేవుని మీద అయితే నీకు విశ్వాసము కలిగి నేను బాగుపడతాను లేదా నా బిడ్డలు బాగుపడతారని విశ్వాసము కలిగి నీవు ఉన్నావో, ఆ విశ్వాసము తప్పకుండా నిన్ను, నీ పిల్లలను, లేక నువ్వు దేనినైతే ఆశిస్తున్నావో అది దేవుడు తప్పకుండా నీకు సహాయమును చేస్తాడని మనందరం కూడా గ్రహించి విశ్వాసత కలిగిన పిల్లలుగా దేవుని పట్ల మనం ఉండాలి. ఆ కనాను స్త్రీ అలాగే ఉండి ఆమె ఏమైంది? ఆ బిడ్డను ఆమె బ్రతికించుకుంది కదా. తన కుటుంబంలో తన బిడ్డను బ్రతికించుకుంది. ఆమె తన ఇంటికి వెళ్ళగా ఆ బిడ్డ ఏమయ్యాడన్నమాట? బ్రతికున్నాడు. హల్లెలూయా. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే దైవజనుల యొక్క ప్రార్థన ద్వారా కూడా బాగు చేయబడతాం. దైవజనుల యొక్క ప్రార్థన ద్వారా కూడా మనము బాగు చేయబడతాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. నేనెంతో కోరుచున్నాను. చాలు. ఇక్కడ మనం నయమాను యొక్క కుష్ఠరోగము గురించి తన యొక్క యజమానుడు ఏం చేస్తున్నాడంటే దైవజనుడి దగ్గరికి పంపించారు. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చాడు కుష్ఠరోగము కలిగినటువంటి
నయమాను, సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు దైవజనుడు ఏం చేశాడు? ఆయన్ని నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు. అప్పుడు తాను ఏం చేశాడు? వెళ్ళి మునిగి ఏమయ్యాడు? అతడు బాగుపడ్డాడు. 10వ అధ్యాయము 4 వచ్చి చదువుదాం. 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని భయపడి చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవజనుల ద్వారా ఇక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, మనం వెళుతున్నటువంటి ప్రతి సంఘములో మన యొక్క దైవజనులను మనం ఏం చేయాలంటే వారిని గౌరవిస్తూ వారి యొక్క ప్రతి ప్రార్థనలను, వారి యొక్క వాక్యములను మనం అంగీకరిస్తూ వారి యొక్క మాటలను మన హృదయంలోనికి మనం చేర్చుకుని మనం ఏం చేయాలంటే విశ్వాసత కలిగిన వారుగా మనం వెళుతున్నప్పుడు ప్రభు తప్పకుండా మనకు చక్కటి స్వస్థతలను దేవుడే మనకు అనుగ్రహిస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇక మనము ఉదాహరణకు మనం చూస్తే దైవజనులైనటువంటి పేతురు, యోహాను పుట్టుకుంటూ వాణిని దేవుని ఏం చేస్తారు? వారు బాగు చేస్తారు. ఎక్కడ? పేతురు యోహానులు ఎక్కడ వాడిని బాగు చేసేది? శృంగారం అనే దేవాలయం దగ్గర కదా. శృంగారం అనే దేవాలయం దగ్గర అతడు ఏం చేస్తాడు? అతడు ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు? పేతురు యోహానులు ఏం చేశారు? దేవుని నామం పేట అతన్ని లేచి నడువు అంటారు. అతడు లేచాడు, నడిచాడు, గంతులు వేశారు కదా. అంటే ఒక దైవజనుని యొక్క మాట వినుట ద్వారా ఏం జరుగుతుందన్నమాట? స్వస్థత అనేది తప్పకుండా జరుగుతుంది. అందుకే అనేక మంది విశ్వాసులు ఏం చేస్తారు? దైవజనుని యొక్క ప్రార్థన తప్పకుండా వారు కోరుకోవటం జరుగుతుంది, వారి యొక్క బలహీనతలను బట్టి. ఇక 6వదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట ద్వారా మనం ఏమవుతున్నామంటే బాగుపడుతున్నాం. ఎవరి మాట? దేవుని మాట ద్వారా కూడా మనం బాగుపడుతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యముల నుండి మనం చదువుదాం. 3వ వాక్యముల నుండి ఆయా దిగి నీటిని కదలించుట కలదు. అది చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది బెతస్దా కోనేటిని గురించి చెప్పబడుతుంది. ఆ కోనేటి దగ్గర అనేక మంది కుంటివారు, గుడ్డివారు, ఓసకాలు చేతులు గలవారు, రకరకాలైనటువంటి వ్యాధులు కలిగిన వారు గుంపులుగా అక్కడ పడి ఉంటారు. ఎందుకు అక్కడ వాళ్ళు పడి ఉంటున్నారు అంటే, ఆయా సమయాలలో దేవుని యొక్క దూత వచ్చంట ఆ నీటిని కదిలించినప్పుడు
ఆ నీరు కదిలించబడినటువంటి సమయంలో ఎవరు మొదటగా ఆ నీటిలో అంటే ఆ కోనేటిలోనికి దిగుతున్నారో వారు ఏమైపోతున్నారంటే ఎలాంటి రోగము కలిగిన వారైనా బాగుపడిపోతున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా ఆశతో ఆ కోనేటి దగ్గర స్వస్థతల కొరకు వారి యొక్క వ్యాధుల నుండి విడుదల కొరకు వారు అక్కడ సంవత్సరాలు పడి ఉంటారు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు, 38 సంవత్సరం నుండి అక్కడే నేను కోనేటి దగ్గర పడి ఉన్నానయ్యా. అయితే ఆ నీళ్లు కదిలించబడుతున్నప్పుడు నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ నాకంటే ముందుగా మరొకడు వెళ్ళిపోయి దిగి బాగుపడిపోతున్నాడు. నేను అనేక సంవత్సరం నుండి నేను ఎలాగైనా వెళ్ళి బాగుపడాలని ఆశతోనే నేను ఇక్కడ ఉన్నాను ప్రభుతో అంటాడు. అంటే నువ్వు స్వస్థత పడగోరుస్తున్నావా అంటే దానికి ఆయన సమాధానమును ఆ విధంగా చెప్పినప్పుడు ఆయన కోనేటిలోకి వెళ్లకుండానే దేవుడు ఏం చేస్తాడు, తన మాట చేత ఆయన్ని బాగు చేస్తాడు. అంటే మనము దేవుని యొక్క మాట చొప్పున పనిచేసినా బాగుపడతాం కదా. దేవుని యొక్క మాట మనలను బాగు చేస్తుంది. దేవుని మాట చొప్పున ఆ నీటిలోకి వెళ్ళినా బాగుపడుతున్నాం. దేవుని యొక్క మాట మనము విన్నప్పుడు కూడా బాగుపడుతున్నాం. చూసారా? అందుకే అంటున్నాడు అక్కడ, దేవుని మాట ద్వారా కూడా ఏమవుతున్నాం, బాగుపడుతున్నాం. 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోయాడన్నమాట, అతడు బాగుపడినట్లుగా, అతడు లేచి నడిచినట్లుగా బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 7వదిగా మనం చూసినట్లయితే ఆయన వస్త్రములను ముట్టుడు ద్వారా కూడా ఏమవుతున్నాం, మనము బాగుపడిపోతున్నాం. యేసు ప్రభు యొక్క వస్త్రములను ముట్టుడు ద్వారా కూడా ఏమవుతున్నాం, మనము బాగుపడుతున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. ఆయన వెనుకకు వచ్చి ఆయన ఒక వస్త్రమును ముట్టెను. వెంటనే ఆయన ఒక రక్తధారము కట్టెను కనుక ఆ బాధ ఏమైపోయింది, గ్రహించుకునేను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె కూడా ఒక భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. అంటే సుమారు 12 సంవత్సరాలు. ఆ వ్యాధి ఆమె యొక్క జీవితంలో ఆమెకి వేదనను కలుగు చేస్తుంది. మరి ఆమె ప్రయాస వ్యర్థం చేస్తుంది. ఆమె చాలా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి. మరి తనను ప్రేమించే వారికి కూడా ఆమెకున్నటువంటి ఆ వ్యాధిని బట్టి లేక ఆ బాధను బట్టి వారు చాలా విసుగుదల చెందుతూ ఉంటున్నారు. ఇక ఈమె యొక్క జీవితంలో ఈ వ్యాధి ఇక నన్ను విడిచిపోదు. హాస్పిటల్కి వెళితే ఈ హాస్పిటల్ ద్వారా నా వ్యాధి పోయేటువంటిది కాదు. ఇప్పటికే చాలా డబ్బులు అయిపోయినాయి. ఇక నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి కూడా వీళ్ళకి కాస్త నా మీద విరక్తి కలుగుతుంది. మరి ఇలాంటి సమయంలో ఆమె ఏం చేసింది అంటే, యేసు ప్రభు వారి ప్రాంతానికి వస్తున్నారనే విషయం తెలిసి యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను, ఆ విశ్వాసం ఆమెలోనికి వచ్చింది. అప్పుడు ఆ విశ్వాసం బట్టి యేసు ప్రభు వారు మరి ఆ ప్రాంతంలోకి వచ్చేటువంటి విషయాన్ని తెలుసుకున్న ఆమె యేసు ప్రభు వారు ఉన్నటువంటి స్థలంలోకి వెళ్ళింది. ఆ జనసమూహంలో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసింది, ఆయన ఒక వస్త్రపు చెంగుని ఆమె ముట్టిన వెంటనే దేవుని యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆ ప్రభావం ఆమె ఏం చేసింది అంటే, ఆమెకున్నటువంటి ఆ వ్యాధి నుండి ఆమెకి పరిపూర్ణమైనటువంటి స్వస్థత, పరిపూర్ణమైనటువంటి విడుదల దేవుడు అనుగ్రహించారు. కనుక నేటి దినమందు మనము కూడా ఆయన యొక్క వస్త్రములలో కూడా
స్వస్థత ఉంది అనే విషయాన్ని మరి ఆయన ప్రేమిస్తూ ఆయన పాసిన దానికి వస్తున్న మనము గ్రహించాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకి యేసుప్రభు వారు సమాధిలో ఆయన విడిచినటువంటి వస్త్రములు తరువాత సందర్శనార్థము నిమిత్తము వాటిని అక్కడ ఉంచినప్పుడు అనేక మంది వాటిని ముట్టిన వారందరూ కూడా ఏమవుతున్నారంటే బాగుపడ్డారు. కాబట్టి ఆయన వస్త్రములు కూడా ఏం చేస్తాయి, మనలను బాగు చేస్తున్నాయి కదా. ఆయన యొక్క దృష్టి బాగు చేస్తుంది, ఆయన యొక్క ఉమ్ము బాగు చేస్తుంది, ఆయన వాక్యం బాగు చేస్తుంది, ఆయన యందు విశ్వాసత బాగు చేస్తుంది, ఆయన యందు మనకున్న ప్రార్థన కూడా బాగు చేస్తుంది కదా. మరి ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయంటే బాగు చేస్తున్నాయి. కనుక మనందరము కూడా ఏ సమస్యతో ఏ బాధతో మనం ఉన్నప్పటికీ ప్రభువు నిన్ను బాగు చేస్తాడు అనేటువంటి దృక్పథంతో మన ప్రభువుని మనం ఏం చేయాలంటే కలుసుకోవాలి. ప్రభువు పాదాల దగ్గర మనం ఉండాలి. అదే విశ్వాసముతో మనం ఏం చేయాలంటే ప్రభువు దగ్గర మన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నట్లయితే నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ నమ్మిక, నీకున్నటువంటి ప్రభు మీద ఉన్న ప్రేమ తప్పకుండా నీకు సహాయమును చేస్తుంది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే కనాను స్త్రీ అన్యురాలైనప్పటికీ దేవుడు బాగు చేస్తాడు తన కుమార్తెను అనేటువంటి ఒక విశ్వాసంతో వచ్చింది. ఏం చేసింది, తన విశ్వాసం బట్టి తన బిడ్డను బాగు చేసుకుంటుంది. మనం కూడా తప్పకుండా మరి దేవుని కలిగి ఉన్నాం, దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాం. నీ ప్రార్థన వింటాడని, నీ సమస్యలు దేవుడు తీసివేస్తాడని, నీకున్నటువంటి అనేకమైనటువంటి బాధలు ఏమవుతున్నాయో అవన్నీ దేవుడు తొలగిస్తాడని మనం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా మనం దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థనలు చేస్తున్నాం. మన ప్రార్థనలు ఏది వ్యర్థము కాదు. మన ప్రభువునందు మనం పడుతున్నటువంటి ప్రయాస ఏది వ్యర్థము కాదు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు, నీ విశ్వాసతకు ప్రభు తప్పకుండా మంచి ప్రతిఫలములు దేవుడు ఇస్తాడు. ఎంత ప్రతిఫలములు ఇస్తాడు అంటే నీవు ఊహించిన దానికంటే కూడా ఉన్నతమైన ప్రతిఫలములు దేవుడు నీకు అందిస్తారని నేను మీ అందరికీ ప్రభుపక్షముగా నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే యేసు ప్రభు యొక్క వస్త్రం చెంగును ముట్టిన వ్యక్తి బాగుపడింది. మరి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన వస్త్రాలను అక్కడ విడిచిపెట్టినప్పుడు ఆ వస్త్రాలను ఎంతమంది అయితే ముట్టుతూ వచ్చారో వారందరూ కూడా బాగుపడుతూ వచ్చారు. మరి నీవు నేనైనా బాగుపడతాం. ఇప్పుడు పేతురు దేవుని సువార్త అందిస్తున్నప్పుడు పేతురు నీడంట ఆ వ్యాధిగ్రస్తుల మీద పడినప్పుడు వాళ్ళు బాగుపడ్డారంట. ఆ విషయం ఎరిగినటువంటి అనేకులు పేతురు గారు వస్తున్నాడు అన్నప్పుడల్లా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏం చేసేవారంటే ఆ దారి పొడుగున మంచాల మీద ఆ వ్యాధిగ్రస్తులందరినీ పడుకుని పెట్టేవాళ్ళంట. ఆయన నీడ ఎవరి మీద అయితే పడుతూ వెళ్ళిపోతుందో వాళ్ళందరూ కూడా ఏమైపోయేవాళ్ళు, బాగుపడిపోతూ ఉండేవాళ్ళు. అలాగనే మరి ఈ పౌలు యొక్క చేతిగుడ్డను ఎవరైతే ముడుతున్నారో వారందరూ కూడా ఏమయ్యేవాళ్ళమాట, బాగుపడుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా స్వస్థతలు అనేటువంటివి దేవుడు తన బిడ్డల ద్వారా దేవుడు జరిగిస్తూ సంఘమును స్థిరపరుస్తూ సంఘమును దేవుని యొక్క కృపలో ఆయన యొక్క రాజ్యమును కట్టడానికి దేవుడు ఆయన బలపరుస్తున్నాడు లేక విస్తరింపజేస్తున్నాడు అనే విషయాన్ని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ స్వస్థత అనేటువంటిది మరి ప్రభు గొప్పవాడు అనేటువంటిది నువ్వు విశ్వాసము కలిగి ఉండటానికి మాత్రమే. ఆయన ఉన్నతమైన కార్యాలు చేయగలడు అనేటువంటిది నువ్వు గ్రహించటానికే ఈ స్వస్థతలు. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు ఖచ్చితంగా పాపక్షమాపణ పొందాలి, మారుమనసు పొందాలి. మారుమనసు కొరకు బాప్తీసాన్ని తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను మన హృదయంలో మనం వ్యాప్తి చేసుకున్నప్పుడే. ఎందుకనంటే యేసుప్రభు శిష్యులు కూడా ఏం చేశారు అంటే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత వాళ్ళెవరికి వాళ్ళే దూరంగా వెళ్ళిపోయారు. అయితే యేసుప్రభు వారు వారిని దర్శించి ఆ మేడ గదిలోనికి వారిని తోడుకుని వచ్చి అక్కడ దేవుడి వారి యొక్క దర్శనాన్ని
వారికి ఇచ్చినప్పుడు వారు ఏమయ్యారంటే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకుని వారు ఏమయ్యారు తెలుసండి, దేవుని కొరకు ఒక బలమైన సాధనముగా వారు వాడబడ్డారు. అప్పటి వరకు ఆ పరిశుద్ధాత్మ శక్తి లేనప్పుడు వారు ఎలా ఉన్నారంటే పిరికివారుగా ఉన్నారు. అందుకంటున్నాడు, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాడు, ఈయనైతే అగ్నిలోను నీళ్ళలోనూ మీకు బాప్తిసం ఇస్తున్నాడు. కనుక బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏం పొందుకోవాలి అంటే మనం పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. అందుకే మీరు పరిశుద్ధాత్మలోనూ మీరు బాప్తిసమును తీసుకోవాలి. ఆ రోజుల్లో మరి యేసుప్రభు శిష్యులు కూడా ఆ మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ ఆ శక్తిని వారు నింపుకున్న తరువాత వారు ధైర్యము కలిగి దేవుని పని చేశారు. చాలామంది పరిశుద్ధాత్మ నింపుకున్నామని ప్రజలకు చూపించడానికి వాళ్ళు కొన్ని చేష్టలు చేస్తారు. నింపుకున్న వాళ్ళు అవి కాదు వాళ్ళు చేసింది. వాళ్ళు రాజులు ఎదుట నిలబడ్డారు, అధికారులు ఎదుట నిలబడ్డారు, సత్యము కొరకు నిలబడ్డారు, దేవుని సువార్తను లోకానికి తెలియచేయటానికి బూది గంతముల వరకు వారు వెళ్ళారు. వారు అంటే పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు నువ్వు చేసేటువంటి కార్యాలను బలపడిన తర్వాత, చాలామంది అది నింపబడిన తర్వాత నేను నింపబడ్డాను అని ప్రజలు నన్ను చూడాలి అన్నట్లుగా వారు ఏదో పిచ్చి చేష్టలు చేస్తున్నారు. అది కాదు, దేవునికి ఉపయోగకరమైనటువంటి పనులు మనము చేయాలి. అది దేవుడు కోరేది. పిచ్చి చేష్టలు ఎవరికి ఉపయోగం? అది ఎవరికి ఉపయోగం? అలా కాకుండా నువ్వు ఏ శక్తినైతే ఏ బలమునైతే నువ్వు పొందుకున్నావో ఆ బలము కలిగినటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి బూది గంధముల వరకు వెళ్ళి సువార్తను అందించి నమ్మిన వాడిని తండ్రి కుమార త్రియేక దేవుని నామములో ఏం చేయాలి? బాప్తిసం ఇచ్చి ఆయన యొక్క శిష్యులుగా మనం చేయాలి. అది దేవుని పని చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డగా నింపబడుతున్నావో దేవుని పనిని నువ్వు చేయాలి. అది ప్రభు ఆనందిస్తాడు. ఇక్కడ గంతులు వేస్తూ పిచ్చి పనులు చేస్తే ఉపయోగం ఏమీ లేదు. అది ఎవరికి ఉపయోగం లేదు. తండ్రి సంతోషించడు, ఎవరు సంతోషించడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. అది దేవుని పని కొరకు ఆయన శక్తిని ఇస్తున్నాడు. ఆ బలమును దేవుని కొరకు వాడబడటానికి దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తున్నాడు. అందుకే అనేకులను ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి ఆదిమ సంఘములో దేవుని పరిచర్యను కొనసాగించారు. క్లిష్టమైన పరిస్థితి అది. కష్టమైన పరిస్థితిలో దేవుడు వారిని శక్తి కలిగిన వారుగా చేయటానికి ఆ ఆత్మను దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. నీవు నేను కూడా చక్కని దేవుని ఆత్మను కలిగి దేవుని కొరకు నమ్మకముగా చివరి దినాల్లో మనం బ్రతుకుచు దేవుని కొరకు మనం ఏం చేయాలంటే నమ్మకమైన వారుగా మనం ఉందాం. వాస్తవాన్ని తెలుసుకుందాం, సత్యాన్ని తెలుసుకుందాం. ఎవరినో మోసం చేయటానికి వద్దు, లేక దేవునిని మోసం చేయటానికి వద్దు, లేకపోతే నేను ఆత్మ కలిగి ఉన్నాను అని నిన్ను నీవు హెచ్చించుకోవటానికి కాదు. నీవు దేవుని పని చేయటానికి, ఆ పనిలో ఒకవేళ నీ ప్రాణమైన పోవచ్చు. దేవుని శక్తి కలిగిన వాడు దేవుని కొరకు వాడబడేటువంటి పాత్ర. అక్కడ లాభ అపేక్ష ఉండదు, కానీ దేవుని పనిని ఏం చేయాలి? తుది వరకు మనం దానిని కొనసాగించాలి. అందుకు దేవుడు కొంతమందిని ఏం చేస్తున్నాడు? తన ఆత్మతో నింపుతున్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి వాక్యమును బట్టి మీకు చాలా వందనాలు నాయనా. మేమందరం ప్రభువా అనేక అవసరతలు ఉన్నాయి, మా అందరికీ ఉన్నాయి. ఇక్కడ మేమందరం ప్రభువా నేను కలిగి ఉన్నాం. ఎందుకనంటే నేను కలిగిన వారందరూ ప్రభువా మరి నీ దగ్గర అనేక ఆశలతోనే వస్తున్నారు. అనేక అవసరతలు ఉన్నాయి భూలోకంలో. శరీరంగా ఉన్నప్పుడు ప్రభువా వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, మరి అనేకమైనటువంటి శత్రువులు, సమస్యలు, కోర్టు సమస్యలు, బిడ్డలు ఎడబాట్లు, అనేకమైనటువంటి వాటికి లోబడటం, గర్భఫలాలు లేక, వివాహాలు లేక, చదువుకున్న ఉద్యోగాలు లేక, పిల్లల మాట వెనుక ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి అయ్యా. ఇవన్నీ
నీలో తప్పకుండానైనా ఆ అవసరతలన్నీ తీర్చబడతాయి. అందుకే ప్రభా అందరూ చక్కగా ఆయా విశ్వాసముతో ప్రభువుని సంపాదించుకోవటానికి, ప్రభు పిల్లలుగా ఉండటానికి ప్రభు నీ దగ్గరకు వచ్చారు. మరి వారందరికీ నీ సహాయములను దయచేయండి. మేము కేవలమునైనా ప్రభువు దగ్గర స్వస్థతలో మేలు కొరకే కాదయ్యా, ఆయనను పొందుకునే పిల్లలుగా, ఆయన ధరించుకున్న పిల్లలుగా, ఆయన కొరకు బ్రతికేవారుగా మేము ఉన్నట్లు సహాయములను దయచేయమని ఈ చిన్ని సంఘమును బలముగా మీరు వాడుకోండి. ఈ సంఘములో ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా దేవుని కొరకునైనా అంతము వరకునైనా మంచిగా నిలబడటానికి మీరే సహాయములను దయచేయండి. వారి కన్నీరు, వారి ప్రార్థన, వారి వాక్యము, వారి విశ్వాసము దేవుడు ఎప్పుడు ఎన్నడూ నిరర్ధకము చేయడు, త్రోసివేయడు. దేవుడు ఖచ్చితంగా వారికి మేలును చేస్తాడటువంటి నమ్మికతో ప్రభువా ఈ స్థలములో విశ్వాసముతో ఆయా విసుగుక నిత్యము ప్రార్థించటానికి వారికి మీరే బలమును, శక్తిని, విశ్వాస దయచేయండి. మరి రేపునైనా జరిగే పునరుత్థాన ఆరాధనలో మరలా మేమందరం చేరి మేమందరమునైనా పునరుత్థాన దీవెనలు, ఆశీర్వాదములు మేమందరం పొందుకున్నట్లు సహాయములను దయచేయండి. ఎలాంటి ఆటంకములు, అభ్యంతరము లేకున్నట్లు సహాయములను దయచే ప్రభువా. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు, క్షేమముగా తీసుకువెళ్ళమని మా ప్రభువును మా రక్షకునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన, ఘనమైన, అమూల్యమైన, ఉన్నతమైన నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉన్ననుగాక. ఆమేన్.